Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 39, verse 23. ఈ దినము మన ధ్యానము కొరకై ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం నుంచి తీయబడింది. That which he did, the Lord made it to prosper. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. Genesis 39:23 concludes the chapter with a powerful statement about Joseph's time in prison. ఆదికాండము 39:23వ వచనములో యోసేపు చెరసాలలో గడిపినటువంటి ఆ యొక్క కాలము ఈ గంభీరమైనటువంటి మాట ద్వారా ముగించబడుతుంది. Despite being in a place of confinement and suffering, చూడండి, ఎంతో బందీ గృహములో ఎంతో శ్రమల గుండా ఆయన వెళుతున్నప్పటికీ కూడా Joseph continues to experience the favor of God and blessing. చూడండి, దేవుని యొక్క ఎడతెగనటువంటి ఆయన యొక్క దయ, ఆయన యొక్క ఆశీర్వాదము యోసేపును ఎప్పుడు కూడా విడిచిపెట్టబడలేదు. See, the prison superintendent, after observing, recognizing Joseph's reliability, చెరసాల అధిపతి యోసేపు మీద తాను ఎంత ఆధారపడగలిగాడో, ఆయన మీద ఉన్నటువంటి reliability, ఆయన మీద నమ్మకం ఉంచిన దానిని బట్టి, and he has seen with his own eyes the success in all that Joseph is undertaking. చూడండి, యోసేపు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన ద్వారా కలిగేటువంటి సఫలతను ఆ చెరసాల అధిపతి గమనించాడు. Therefore he entrusted everything to Joseph's care. అందుకే అక్కడ ఉన్నదంతా కూడా, ఆ పనుల బాధ్యత అంతా కూడా యోసేపుకు అప్పగించాడు. So this verse emphasizes the reason for the success of Joseph. యోసేపు యొక్క సఫలత ఏ విధంగా ఉందో ఈ యొక్క వచనములో మనకు అది స్పష్టీకరిస్తుంది. The secret of his success. తన యొక్క ఆయన సఫలమైనటువంటి దానికున్న రహస్యము, మర్మం. It is not his own strength and wisdom. అంటే తన యొక్క స్వంత జ్ఞానము కాదు. What is written here? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? The Lord was with Joseph. యెహోవా అతనికి తోడై ఉండెను. The divine presence ensures that whatever Joseph does prospers. చూడండి, దేవుని యొక్క ఆయన యొక్క తోడ్పాటు యోసేపు ఏమి చేసినప్పటికీ కూడా అది సఫలమగునట్లుగా చేయబడింది. Even in the most challenging circumstances. ఎంతో సవాలుతో కూడినటువంటి పరిస్థితులలో కూడా. So this verse highlights the profound truth that God's favor can make a difference regardless one's situation. చూడండి, ఒకరు వెళుతున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నా కూడా యెహోవా తోడుగా ఉన్నప్పుడు అది ఏమాత్రము కూడా అది ప్రభావితము చూపదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. Yeah, Joseph's consistent faithfulness and integrity even in the prison. యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎడతెగనటువంటి ఆయన యొక్క నమ్మకత్వము, యథార్థతను బట్టి, And they are matched by God's constant presence and blessing. చూడండి, అవన్నీ కూడా దేవుని యొక్క ఎడతెగనటువంటి ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆశీర్వాదముతో అవన్నీ కూడా సంబంధం కలిగి ఉన్నాయి. And what does it show? అది ఏం చూపిస్తుంది? It serves as a reminder that God is in control. అంటే దేవుడు అన్నిటిపైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు, ఆయన నియంత్రిస్తున్నాడు అని Even అర్థమవుతుంది. in the darkest times of our lives, His purposes will prevail. చూడండి, మన యొక్క జీవితంలో చీకటి సమయములలో, అంధకార సమయంలో కూడా ఆయన యొక్క ఉద్దేశములు అవి నిలిచి ఉంటాయి. So if you see the historical context of the ancient Egypt, ఒకవేళ మన యొక్క చరిత్ర అంటే గతంలో ఉన్నటువంటి ఐగుప్తు సాంప్రదాయం చూసినప్పుడు, prisons were not just places of punishment, but they are also places where king's prisoners, often they were having some political meetings. చూడండి, చెరసాలలు అనేటువంటివి కేవలము బందీలకు వేయబడేటువంటి బందీ గృహాలు మాత్రమే కాదు, కానీ రాజుల యొక్క చెరసాలలు కూడా ఉండేవి. అక్కడ అప్పుడప్పుడు వాళ్ళు సమావేశం అవటానికి వాటిని వాడేవారు. Because some of the people who are working in that palace and kingdom to look after the affairs of the kingdom, ఎందుకంటే అక్కడ రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పరిపాలన సంగతులన్నీ చూసుకోవాలి కనుక రాజ్యంలో కొంతమంది పనిచేసేటువంటి వాళ్ళు ఉండినారు. and they are kept in the prison because of some mistake they have committed. వాళ్ళు ఆ రాజ్య పరిపాలన విషయంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి ఆ యొక్క చెరసాలలో ఉంచబడేవాళ్ళు. Sometimes a problem is there, even the palace people used to consult these people because they are seniors, they are in the prison. అంటే ఎప్పుడైనా ఆ యొక్క రాజ్యంలో ఏదైనా సలహాల కొరకు ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంతకు మునుపు అక్కడ పనిచేశారు కనుక చెరసాలలో ఉండేటువంటి వాళ్ళు సీనియర్లని వాళ్ళని సంప్రదించేవాళ్ళు. But when it comes to Joseph, he is a foreigner and he is a slave. అయితే యోసేపు విషయానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ అన్యుడు, తర్వాత ఆయన బానిస, and he is a foreigner. అక్కడ పరాయివాడు, పరదేశి. He is a Jew. ఆయన యూదుడు. Egyptians won't like the Jewish people because they won't like the shepherds. అండి, ఐగుప్తీయులు ఇశ్రాయేలును ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు గొర్రెల కాపరులు గనుక. So Joseph is given such an authority within the prison
It is an extraordinary thing. రండి, యోసేపు చెరసాల అంతటికి కూడా ఆయన అధిపతిగా నియమించబడటం అనేటువంటిది అది అతీతమైన సంగతి. So the level of trust from the warden shows that Joseph had demonstrated remarkable leadership qualities. అంటే యోసేపు చాలా తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఎంతో చూపించాడు కనుకనే ఈ చెరసాల అధిపతి ఆ యోసేపు పైన అంత నమ్మకం ఉంచేలాగా And he behaved చేశాడు, in a trustworthy manner. అంత యోగ్యంగానే జీవించగలిగాడు. So even in such a dire setting, that is in the prison, the warden has acknowledged that yes, whatever he does, it is prospering. చూడండి, ఆ చెరసాల అధిపతి ఆ యోసేపు చేసిన ప్రతి విషయంలో కూడా అది సఫలమవుతూ ఉంది అనేటువంటి సంగతిని ఆయన గమనించగలిగాడు. Even in the olden days, ప్రాచీన దినాలలో people were believing like this. ప్రజలు ఈ విధంగా నమ్మేటువంటి వాళ్ళు, If anybody is successful in his life, people were believing that God was with him. ఎవరైనా వాళ్ళ జీవితంలో సఫలము అవుతున్నారు అంటే దేవుడు వారితో ఉన్నాడని వాళ్ళు నమ్మేవాళ్ళు. What they were believing? వాళ్ళు ఏమని నమ్ముతూ The ఉండేవాళ్ళు? divine favor is their secret of success. వారి యొక్క సఫలతకున్నటువంటి కారణమంతా కూడా దైవికమైన తోడ్పాటు అని నమ్మేటువంటి వాళ్ళు. And that the warden believed. అది చెరసాల అధిపతి కూడా So నమ్మాడు. Joseph is successful means God must be with him. యోసేపు సఫలం అవుతూ ఉన్నాడంటే దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. So in Joseph's case, it is explicitly stated that the Lord's presence was the reason for his success. It is written in the Bible. బైబిల్లోనే రాయబడింది, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయనది యావత్తు సఫలమగునట్లు చేశాను. It is not because of his fate or fortune. చూడండి, ఏదో ఆయన యొక్క అదృష్టము దానిని బట్టి జరిగింది కాదు. So today's verse underscores the importance of God's presence in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో దేవుని యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి సంగతి ఈ వచనములో మనకు అర్థమవుతుంది. This verse teaches that God's favor and blessing are not confined by circumstances. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడ్పాటు అనేటువంటిది, Blessings. దేవుని యొక్క ఆశీర్వాదములు అనేటువంటివి మానవునికున్నటువంటి పరిస్థితులతో ఏమాత్రము సంబంధము లేదు, వాటిని అధిగమించేటువంటిది అనే సంగతి మనకు అర్థమవుతుంది. So Joseph's success was the direct result of God being with him. చూడండి, యోసేపు కలిగినటువంటి ఆ యొక్క సఫలత అంతా కూడా నేరుగా దేవుడు ఆయనతో ఉన్నాడు, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం వలన కలిగినటువంటిది మాత్రమే. So the true prosperity comes in your life and my life because of God's presence in our lives. దేవుడు మనతో, ఆయన సన్నిధి మనతో ఉన్న కారణాన్ని బట్టి మాత్రమే మన జీవితంలో మనం ఆశీర్వాదములు అనేవి పొందుకుంటూ It is ఉంటాం. not because of human effort or some favorable conditions or fate or fortune like that. చూడండి, మనము పొందేటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మనకున్నటువంటి అదృష్టమును బట్టి లేకపోతే అనుకూలమైనటువంటి సంగతులను బట్టి వీటి ద్వారా కలిగేటువంటిది కాదు. God is in control. దేవుడు అన్నిటినీ నియంత్రించేటువంటి వాడు. Without the permission of God, even one of your hair of your head will not fall. కాబట్టి దేవుని యొక్క సెలవు లేకుండా మన తల వెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు. This verse also speaks of the sovereignty of God. కాబట్టి ఈ వచనంలో కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారముల గురించి చూస్తున్నాం. So it reminds believers that God is in control even the situation seems hopeless. కాబట్టి పరిస్థితులన్నీ నిరీక్షణ లేని పరిస్థితులు కనపడుతున్నప్పటికీ కూడా దేవుడు వీటన్నిటి పరిస్థితుల పైన ఆయన అధికారం కలిగినాడని ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. So Joseph's raise to the position of responsibility in prison foreshadows how God can use any situation, no matter how bleak, for his purposes and glory. చూడండి, యోసేపు యొక్క జీవితము చెరసాలలో ఉన్నా కూడా ఆయన ఏ విధంగా అలాంటి అధికారము ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి ఏం చూపిస్తుందంటే, ఒక విశ్వాసి పరిస్థితులలో ఎంతో బలహీనంగా పరిస్థితులు తనకు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా సఫలత పొందగలడు, ఒక విశ్వాసి పొందగలడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. We all know what has happened in Potiphar's house earlier. ఇంతకు మునుపు పోతిఫర్ యొక్క గృహంలో ఏం జరిగిందో మనకు తెలుసు. And now the subsequent imprisonment. తర్వాత వెంటనే చెరసాలలో ఆయన వేయబడటం. But this verse shows the conclusion to the narrative of all these things. అయితే ఈ యొక్క వచనము ఈ యొక్క సంగతులన్నిటికీ కూడా ముగింపు చూపిస్తుంది. And this verse is mirroring, it is showing all the earlier statements about Joseph's success, that is God's presence, that's all. అది యోసేపు పొందినటువంటి సఫలత అంతా కూడా దేవుని యొక్క తోడ్పాటు, దేవుడు ఆయనకు తోడై ఉండటం ద్వారా కలిగిందే అని చూపిస్తుంది. That is the key of his prosperity. ఆయన వర్ధిల్లటానికి గల ముఖ్య కారణం అదే. That's why the repetition of the idea, that is the Lord was with Joseph throughout this chapter, creates a strong narrative thread.
చూడండి, ఈ యొక్క అధ్యాయం అంతట్లో యెహోవా అతనికి తోడై ఉండెను అనేటువంటి మాట పలుమార్లు మనకు కనపడింది. అది మనకేం చూపిస్తుందంటే ఆయన పొందిన వర్ధిల్లత సఫలత అంతటికి గల కారణము ఆ మాట అని మనకు అర్థమవుతుంది. Oh, this emphasizes the centrality of God's involvement in Joseph's life. యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రాముఖ్యతను ఆయన కలిగి ఉన్నాడో అది మనకు అర్థమవుతుంది. This is the last verse in the 39th chapter. 39వ అధ్యాయంలో ఇది చివరి వచనము. And this verse also sets the stage for the next phase of Joseph's story. యోసేపు యొక్క కథలో మరుసటి మెట్టు కొరకు ఇది ఒక ఆధారంగా మనకు కనిపిస్తుంది. Because his leadership and ఎందుకంటే- his faithfulness will continue to play crucial roles to God's plan. చూడండి, God's plan. ఆయన యొక్క నమ్మకత్వము, తర్వాత ఆయన నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా దేవుడు యోసేపు పట్ల కలిగినటువంటి ఉద్దేశాలకు ఇదంతా కూడా అది సంబంధించినదిగా మనకు కనిపిస్తుంది. Joseph was in unjust circumstances, we all know. మనందరికీ తెలుసు యోసేపు ఎంతో అన్యాయమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చాడు. But the success was so remarkable in those unjust circumstances. అయితే ఇలాంటి అన్యాయమైనటువంటి పరిస్థితులలో ఆయన పొందినటువంటి ఈ యొక్క సఫలత అనేటువంటిది ఎంతో అద్భుతమైన సంగతి. Oh, this is the power of divine favor. ఇది దైవికమైనటువంటి శక్తి ద్వారా కలిగినటువంటి సంగతి. Dear brothers who are hearing this message, ప్రియమైన సోదరులారా, మీరు వింటున్నారు ఈ you వర్తమానం. may be intelligent, బహుశా మీరు ఎంతో you may జ్ఞానవంతులైన be having many talents. ఎన్నో తలాంతులు మీకు ఉండవచ్చు. Oh, you are okay, wonderful, you are born in a rich family. మీరు ఎంతో ఐశ్వర్యవంతమైన కుటుంబంలో జన్మించారు. You are very beautiful. ఎంతో అందంగా ఉన్నారు. Whatever it may be. ఏదేమైనా All these things are good. I am not telling these are bad. ఇవన్నీ చెడ్డవి మంచివి కాదని నేను చెప్పడం లేదు. Without divine favor, without God's presence, though you are having all these things, you cannot be successful. దేవుని సన్నిధి లేకుండా, దేవుని యొక్క తోడ్పాటు లేకుండా ఇవన్నీ కలిగి ఉన్నా కూడా నీవు జీవితంలో వర్ధిల్లలేవు. If God is with you, అయితే దేవుడు నీతో ఉంటే these things may not be there, yet you will be successful. ఇవన్నీ నీకు లేకపోయినా కూడా నీవు విజయవంతుడు అవుతావు. Similar verses we can see in the Bible. బైబిల్లో ఇలాంటి వచనమే మనం చూడవచ్చు. Psalm 1:3. కీర్తనలు 1:3. And he will be like a plant that is planted by the, like a tree, by the rivers of water. కాబట్టి నీటి కాలువ ఎవరైనా నాటబడిన వాడుగా ఉంటాడని చూస్తా. Always he will be flourishing. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూనే ఉంటాడు. Similar verse we can see in Joshua 1:8. తర్వాత యెహోషువ 1:8 కూడా చూస్తా. Isaiah 41:10. యెషయా 41:10 Oh, చూస్తా. many verses are. ఎన్నో వచనములు ఉన్నాయి. Young people, I am telling. యవనస్తులకు చెప్తున్నాను. What are the secrets of success you can see from the lives of God's people in the Bible? చూడండి, విజయమునకు కలిగినటువంటి రహస్యములు మనకు ఎక్కడ కనపడతాయి అంటే బైబిల్లో ఈ యొక్క యవనస్తుల జీవితముల ద్వారా మనకు కనిపిస్తున్నాయి. Yeah, your tutorial colleges, coaching centers are very good. మీ యొక్క కాలేజీలు, మీరు నేర్చుకున్నటువంటి ట్యుటోరియల్ సెంటర్స్ ఇవన్నీ కూడా మంచివే. But అయితే that must be, covered by the presence of God. అవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధితో పాటు ఉండవలసిన సంగతి. How can we apply these truths for the Christians of today? అయితే నేటి దిన క్రైస్తవులకు ఈ మాటలు, ఈ సత్యములు ఏ విధంగా అన్వయించగలం? That is what we are telling. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. So this verse is a reminder that God's presence in our lives is the source of true success and prosperity. వాడి నిజమైనటువంటి వర్ధిల్లత, సఫలత అనేటువంటిది దేవుని యొక్క సన్నిధి ద్వారా మాత్రమే మనకు కలుగుతుందని జ్ఞాపకం చేయబడుతున్నా. It challenges believers to remain faithful and diligent even in the difficult circumstances, trusting that God is with them and will bring about his purposes. వాడి దేవుడు మనతో ఉన్నాడని, తర్వాత దేవుడు తన ఉద్దేశం నెరవేరుస్తాడని, కేవలం ఎంతో పరిస్థితులు ఎంతో చాలా బలహీనంగా ఉన్నా కూడా దేవుని యొక్క సన్నిధి మనకు విజయము చేకూరుస్తున్నటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. And this verse encourages Christians to seek God's presence above everything else, and knowing that his favor can transform any situation. ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడ్పాటు అధిగమిస్తుంది అనేటువంటి సంగతి ఈ వచనము మనకు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. And always we must seek the favor of God above everything else. కాబట్టి ప్రతి సంగతి పైన కూడా మనము దేవుని యొక్క సన్నిధిని, తోడ్పాటును మనం కోరుకుంటూ ఉండాలి. So this verse also teaches us that ఈ యొక్క వచనం మనకి ఏం నేర్పిస్తుందంటే our success is not measured by worldly standards, but faithfulness and favor of God. మన విజయం అనేటువంటిది లోకపరమైనటువంటి స్థాయిల ద్వారా కాదు, కానీ దేవుని యొక్క దయ మనం ఎంత పొందుకున్నామో దానిని బట్టి అది నిర్ధారించబడుతుంది. It reassures the believers that God's plans are not hindered by external circumstances. వెలుపటి ద్వారా వచ్చేటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడా మన యొక్క God's plans are not hindered. దేవుని యొక్క ప్రణాళికలు ఏమాత్రం ఆటంకపరచబడవు. He can bring about success even in the most challenging situation. ఎంతో సవాలుతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు విజయం చేకూర్చగలడు. 3 people: ముగ్గురు, Joseph, యోసేపు,
Daniel, దానియేలు, Mordecai, మొర్దెకై, all are slaves. వీళ్ళందరూ కూడా బానిసలే. All became prime ministers వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు అయ్యారు. in the foreign land. కాబట్టి అన్య దేశములు, పరాయి దేశములు. So this verse demonstrates God's loving and faithful nature. కాబట్టి దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ఆయన యొక్క నైజము గురించి మాట్లాడుతుంది. God's presence with Joseph in prison shows his commitment to his people. చూడండి, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధిని ఆయనతో కూడా ఉంచడం అనేటువంటిది, తన ప్రజలతో దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా ఉంటుందో జ్ఞాపకం When he was చేస్తున్నారు. in his parents' house, he was with him. చూడండి, తాను తండ్రి కుటుంబంలో ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నాడు. When he was in the pit, God was with him. గుంటలో ఉన్నప్పుడు అక్కడ ప్రభు ఆయనతో Oh, ఉన్నాడు. when he was in Potiphar's house, he was with him. పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ ప్రభు ఆయనతో In ఉన్నాడు. prison, he was with him. తర్వాత చెరసాలలో కూడా ఆయనతో ఉన్నాడు. And in Pharaoh's palace, he was with him. ఫరో యొక్క అంతఃపురంలో, ఆ భవనంలో అక్కడ కూడా ఉన్నాడు. This is the commitment of God. కాబట్టి దేవుని యొక్క ప్రతిష్టత ఆ విధంగా ఉంది. I will not leave you nor forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. God's love is evident in his care for Joseph, ensuring that he prospers even in a place of suffering. కాబట్టి ఎంతో శ్రమతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయనతో కూడా ఉన్నాడని దేవుడు ఆయన జీవితంలో నిర్ధారణ చేశాడు. God's love and faithfulness it is an unchanging reality in our lives. మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ, తర్వాత ఆయన యొక్క సన్నిధి ఏమాత్రం కూడా అవి మార్పు చెందనివి. God's love is also seen in the way he works through difficult situations to bring about his good purposes. దేవుని యొక్క మంచి ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్చడానికి కొరకై దేవుని యొక్క మార్పు చెందని ప్రేమ ఆయన మన పక్షంగా కనపరుస్తుంటాడు. Joseph's success in the prison is a testimony to God's ability to bring hope in our lives. మన యొక్క జీవితంలో నిరీక్షణ తీసుకురావడానికి కొరకై యోసేపు చెరసాల వంటి శ్రమతో కూడిన ఆ యొక్క దినాలలో కూడా దేవుని యొక్క సన్నిధి ఎంత విజయము, సఫలము తీసుకుని వచ్చిందో మనం I can చూస్తున్నాం. say courageously, ఎంతో ధైర్యంగా నేడు చెప్పగలను. even in the darkest times in our lives, మన in my life, God can bless me if he is with me. దేవుడు నాతో కూడా ఉంటే నా జీవితంలో ఎంతో చీకటి అంధకారమైనటువంటి సమయంలో కూడా ఆయన నన్ను ఆశీర్వదించగలడని చెప్పగలను. His love never leaves me even in the trials. ఎన్నో శ్రమల గుండా నేను వెళుతున్నప్పుడు కూడా ఆయన ప్రేమ నన్ను విడిచిపెట్టదు. Joseph's experience of prospering in the midst of suffering and imprisonment, చూడండి, యోసేపు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు his prosperity, ఆయన యొక్క సఫలత చూస్తాం. and that foreshadows the experience of Lord Jesus Christ. అది ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినటువంటి ఆ శ్రమల యొక్క దానికి ముంగుర్తుగా కనపడుతుంది. And he also endured suffering and rejection, but was ultimately exalted by God. యేసు ప్రభు కూడా ఆయన అందరి ద్వారా తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. అయితే చివరికి తండ్రి ద్వారా ఆయన హెచ్చించబడి గణపరచబడ్డాడు. Jesus also, like Joseph, trusted in God's presence and was obedient to his will even in the face of great trials. అండి, యేసు ప్రభు యోసేపు వలనే ఆయనకు కూడా తండ్రి మీద ఆయన ఎంతో అపారమైన నమ్మకం ఉంచాడు. ఆ తర్వాత శ్రమలని Obedient to his will తన యొక్క చిత్తానికి విధేయత చూపించాడు in great trials. ఎంతో గొప్ప శ్రమల గుండా. So through his obedience, Jesus brought salvation to all who believe in him. That is the fulfilling of God's plan. కాబట్టి దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి కొరకై, మానవులకు అందరికీ రక్షణ ఇవ్వటానికి కొరకై ఆయన విధేయత ద్వారా ఆయన తండ్రికి లోబడ్డాడు. And this connection between Joseph and Jesus highlights the theme of God's presence and favor in the midst of suffering. ఎంతో శ్రమల మధ్యలో విశ్వాసులకు యోసేపు యొక్క జీవితము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆ ప్రభు యొక్క సన్నిధి ఏ విధంగా ఆశీర్వదిస్తుందో మనకు అర్థమవుతుంది. Just as God was with Joseph, ensuring his success despite these circumstances, God was with Jesus also. చూడండి, యోసేపు యొక్క జీవితంలో చెరసాలలో శ్రమల గుండా వెళుతున్నప్పటికీ ఆయన యొక్క సన్నిధి ఏ విధంగా ఆశీర్వదించిందో అది యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. And bringing about the ultimate victory through his resurrection. తన యొక్క పునరుత్థానం ద్వారా ఆయన అంతిమమైనటువంటి విజయమును పొందుకున్నాడు. So he is the God of Joseph. ఆయన యోసేపు యొక్క దేవుడు. He was with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉండినాడు. That gives me courage. అది నాకు ధైర్యం His ఇస్తుంది. presence and favor are with me even in my great times of trial. కాబట్టి నేను ఎంతో శ్రమల గుండా వెళుతున్నటువంటి ఆ సమయాలలో కూడా ఆయన యొక్క సన్నిధి నాకు ధైర్యమునిస్తుంది. Later you can read Philippians chapter 2 verses 9 to 11. ఆ తర్వాత మీరు ఫిలిప్పీ పత్రిక 2:9 నుండి 11 వరకు చదవండి. So God will bring surely victory and success if you crave for his favor
and for his presence. ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క సన్నిధి కొరకు మనం ఆశపడినప్పుడు మనము కూడా ఎలాంటి పరిస్థితులైనా ఇలాంటి ఆశీర్వాదం, విజయమును పొందగలం. And whatever may happen in your life, మన జీవితంలో ఏమి జరిగినా కూడా he will turn it to your good. ఆయన దానిని నీ మేలు కొరకు దాన్ని మార్చగలడు. That may look bad in your sight. నీ ఒకవేళ నీ దృష్టిలో అది మంచిగా Why it కనపడకపోతే, has happened like this? అయ్యో ఎందుకు ఈ విధంగా జరిగింది, That also he will turn for your good. అది కూడా నీకు ఆయన మేలుకరంగా మార్చగలడు. That is what Romans 8:28 says. అదే రోమా 8:28 మనం I చూస్తాం. am reading that verse for you. మీ కొరకు ఆ వచనం చదువుతాను. And we know that all things God works for the good of those who love him, who have been called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So this verse encapsulates the principal scene in Joseph's life. We can see this verse exactly being fulfilled in Joseph's life. చూడండి, యోసేపు యొక్క జీవితంలో ఈ వచనములో చెప్పబడినటువంటి మాటలు ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చబడినట్లుగా మనకు అర్థమవుతుంది. The way is narrow, రండి, అక్కడ మార్గం అంతా కూడా చాలా సంకుచితంగా ఉంది. but when God works through all the circumstances, he will bring out his good purposes. అయితే ఎప్పుడైతే దేవుడు వాటన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడో అప్పుడు ఆయన సంకల్పములన్నీ కూడా So నెరవేర్చబడతాయి. may God help us so that we too may be faithful to him in all the circumstances of our life. మన యొక్క జీవితంలో వెళ్ళేటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనము కూడా నమ్మకంగా ఉండనట్లుగా ప్రభు మనకు సహాయం So చేయను. dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, are you going through very very narrow situation in your life today? నీ యొక్క జీవితంలో ఎంతో ఇరుకైనటువంటి మార్గం గుండా నువ్వు వెళుతున్నావా? If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే don't look this side or that side. నువ్వు ఇటు అటు చూడవద్దు. Kings and chariots cannot help you. నీకు ఈ యొక్క రథములు, గుర్రములు ఏమి కూడా సహాయపడలేవు. Look unto God. దేవుని వైపు చూడు. Lord, be with us. ప్రభువా మాతో ఉండు. That is sufficient. అది చాలు. This is the cry of Moses. ఇది మోషే యొక్క ప్రార్థన. If you won't come with us, don't take us. ప్రభువా నీవు మాతో కూడా రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోవద్దు అంటాడు. The presence of God will change the whole situation. రెండు దేవుని యొక్క సన్నిధి పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తుంది. And if God is to be with you, దేవుడు నీతో కూడా ఉండాలంటే you must become his child. నీవు ఆయన బిడ్డవ్వాలి. And also you must lead a holy life. తర్వాత నువ్వు పరిశుద్ధమైన జీవితంను కూడా జీవించాలి. God is holy. దేవుడు పరిశుద్ధుడు. And he will be with you when you lead such a separated life. అలాంటి ప్రత్యేకించబడిన జీవితమును జీవిస్తే ఆయన నీతో కూడా ఉంటాడు. May God help you to be his child and also lead a separated life and be successful in this world and also in the coming world. నీవు ఆయన బిడ్డగా ఉండనట్లుగా, పరిశుద్ధమైన జీవితమును జీవించినట్లుగా, తర్వాత నీతో కూడా ఆయన ఉండి కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు రాబోతున్నటువంటి లోకంలో కూడా సదాకాలం నీతో కూడా ఉంటాడు. Joseph just has gone to a throne which perished. రండి, నశించిపోయేటువంటి సింహాసనము పైకి యోసేపు వెళ్ళాడు. That is not an eternal throne. అది నిత్యమైనటువంటి సింహాసనం ఏమి God కాదు. is preparing for you an eternal throne. అయితే నిత్యమైన సింహాసనం ప్రభు నీ కొరకు His సిద్ధపరుస్తున్నాడు. kingdom is eternal kingdom. ఆయన రాజ్యం నిత్య రాజ్యం. May God enable to understand these truths and live and so that he may be with us all the time. ప్రభు మనతో ఎల్లకాలము ఉండునట్లుగా, ఈ సత్యములన్నీ గ్రహించినట్లుగా ప్రభు మనకు సహాయం Let చేయనుగాక. us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, how gracious God, మా కృప కలిగిన దేవా, we thank thee, O Lord, for the lives of, O Lord, people like Joseph. ప్రభా యోసేపు లాంటి వ్యక్తులను బట్టి మీకు ప్రభా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Wherever they went, O Lord, they were careful about one thing, that is about your presence and favor. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విషయంలో ప్రభా నీ దయ, నీ యొక్క సన్నిధి కొరకై వాళ్ళు ఆశపడ్డారు. Oh, Joseph said, how can I do this wicked thing before the eyes of God? నేను దేవుని ఎదుట ఏ విధంగా ఇలాంటి దుష్కార్యము చేయగలనని యోసేపు చెప్పాడు. They were conscious of your presence wherever they are. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ప్రభా దేవుడు నాతో కూడా ఉన్నాడనేటువంటి స్పర్శ కలిగి ఉండినారు. Maintain a holy life. పరిశుద్ధమైన జీవితమును కాపాడుకున్నారు. They were like a tree planted by the rivers of waters. ప్రభా వాళ్ళు నీటి యోరను నాటబడినటువంటి చెట్ల వలె ఉండినారు. Wherever they are in all seasons of their life, they were abundantly fruitful. ప్రభా వారు జీవిత కాలములో ఎక్కడ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సమృద్ధిగా ఫలించినటువంటి వారు. Oh, what a secret we have learned today. ప్రభా ఎలాంటి అద్భుతమైన రహస్యమును నేడు నేర్చుకోగలిగినాం. Help us to lead our lives like that. ఆ విధంగా మేము కూడా మా యొక్క జీవితమును కొనసాగించడానికి Our dear ones సహాయపడండి. who are hearing this message also, they may accept you as their savior and father, and also, O Lord, they may enjoy thy presence continually. ప్రభా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరూ కూడా ప్రభా నేను రక్షకునిగా అంగీకరించి ప్రభా నీ యొక్క సన్నిధిని వారి జీవిత కాలములో కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుచున్నాం. They may lead a separated and holy life. ప్రభా ప్రత్యేకించబడిన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం Lead us చేయండి. throughout this day. ఈ దినమంతట్లో నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages.
to the YouTube channel John Victor Telugu Messages.